మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పీదవని సంఘం పీదాన్ని బిడ్డలారా మరో రేకాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఉపగల తండ్రి రాయగల మా ప్రభు అని అందరి పదాలకు లేకపోయిన వందనాలు, స్థుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటుని కాచి కాపాడి సంరక్షించిందేవా మరో రేకాల సమయం సజీవ లేఖన చేసి ప్రార్థించుండగా వాక్యమైన వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని నిస్తున్నాం నడుస్తున్నాం తల్లి. ఆమె శ్రీదేవుని సంఘం పీదాన్ని బిడ్డ నిర్ధంకి ఏర్పాటు చేయలేని వాక భాగము త్రిత్వము తరువాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 6వ అధ్యాయము 19 నుంచి 23 వరకు విధంగా రాయబడింది. త్రిత్వము తరువాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 6వ అధ్యాయము 19 నుంచి 23 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఈ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగా అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ ఇప్పుడు నీతికి దాసులైతిరి అంటున్నాడు. అంటే ఒకప్పుడు లోకముతో పాపముతో శరీరముతో జీవించిన జనాంగానికి దేవుని యొక్క ప్రేమను గురించి, దేవుని యొక్క కనికర కృపలను గురించి, ఆయన నీతిని గురించి చెప్తున్నాడు. అందుకనే ఏ బలహీనతలు అయితే మనం కలిగి ఉన్నామో ఆ బలహీనతల నుంచి విడిపింపబడాలి. ఈ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను అంటే శరీర బలహీనత అంటే శరీర సంబంధమైన ఇహ సంబంధమైన వాటి యందు మనం బలహీనమై ఆత్మ యందు నిలవలేక వాక్యమందు దూరస్థులం అవుతున్న పరిస్థితులను పౌలు గుర్తు చేస్తున్నాడు. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమములకు మీ అవయవములను దాసులుగా ఎలాగా అప్పగించుతురు అంటే అక్రమము అంటే దేవుని నీతిని, దేవుని సత్యాన్ని, వాక్యాన్ని కాకుండా లోకమందును పాపమందును శరీరమందును మనం ఏదైతే కలిగి ఉంటున్నామో అది మనలను నాశనానికి మరణానికి నడిపించేది. శరీర సంబంధమైన క్రియలను నెరవేర్చడం ద్వారా ఆత్మను, ఆత్మ సంబంధమైన విషయాలను మనము దూరం చేసుకుంటున్న పరిస్థితిని పౌలు గుర్తు చేశాడు. అందుకనే ఏమనగా అక్రమము చేయుటకై అంటాడు. అంటే అక్రమము చేస్తున్న పరిస్థితి అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులనుగా ఎలాగ అప్పగించి తిరిగి అంటున్నాడు. ఈ శరీర క్రియలు మనలను విశ్వాసములో నుండి, దేవుని నుండి, ఆత్మలో నుండి బయటికి నడిపించేవి ఉన్నవి కాబట్టి అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి అంటున్నాడు. అంటే ఏ అపవిత్రతకు ఈ శరీరం బలహీనమైపోయిందో అదే శరీరాన్ని ఆత్మకు సిద్ధపాటు చేయాలి. అంటే శరీర క్రియలను విసర్జించి ఆత్మానుసారంగా జీవించమంటున్నాడు. అందుకనే అలాగే పరిశుద్ధత కలుగుటకై అంటున్నాడు. పరిశుద్ధత అంటే దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి ఆత్మానుసారంగా పరసంబంధమైన విషయాల చేత జీవించబడడం అనేది పౌలు గుర్తు చేశాడు. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను అంటాడు. ఒకప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చిన మనము ఆ శరీరేచ్ఛలను విసర్జించి ఈ శరీరముతో ఆత్మ సంబంధమైన కార్యాలు చేయాలి. కాబట్టి మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి అంటున్నాడు. ఈ అవయవాలు నీతికి, న్యాయానికి, అవి దేవుని యొక్క చిత్తానికి అవి పని చేయాలి అనే విషయాన్ని చెప్తూ మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి అంటే పాపానికి దాసులైపోయినప్పుడు ఆ పాప జీవితము, లోక జీవితము, శరీర సంబంధమైన క్రియల చేత జీవిస్తున్న విధానం ఏదైతే ఉందో దానిని గుర్చుకోవాలంటున్నాడు ఇక్కడ.
మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటుంది అని. అంటే నీతి అనే దాని గురించి ఎరగక, నీతికి కట్టుబడక ఆ జీవించిన జీవితాన్ని గురించి ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ, అప్పటి క్రియల వల్ల మీకేమి ఫలము కలిగను అని. అంటే అలాంటి స్థితి, అలాంటి పరిస్థితులు ఉండడం ద్వారా మీకేం ప్రయోజనం కలిగింది? ఆత్మానుసారంగా జీవించలేకపోయారు, దేవుని వాక్యానుసారంగా జీవించలేకపోయారు, పరసంబంధమైన విషయాలు తెలుసుకోలేకపోయారు. ఇవన్నీ కూడా నిన్ను నాశనానికి, శరీర సంబంధమైనవి మరణానికి నడిపించేవి అన్నవి కాబట్టి వాటిని విసర్జించమంటున్నాడు. కాబట్టి అప్పటి క్రియల్లో నీకేమి ఫలము కలిగను, వాటిని గురించి మీరెప్పుడు సిగ్గుపడుతున్నారు కారా అంటే ఆనాడు చేసిన అతిక్రమాల, పాపాల వల్ల నేడు మనము సిగ్గుపడవలసిన పరిస్థితి ఉన్నది అనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అంటే దేవుని నీతిని, దేవుని సత్యాన్ని, దేవుని ఉద్దేశాన్ని గాక లోకముతో, పాపముతో, శరీరముతో జీవిస్తూ వాక్య విరోధమైన వివేశాలు కలిగి జీవించిన జీవన విధానాన్ని ఇక్కడ గుర్తు చేసి అంటున్నాడు. వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా అంటే అవి చెడ్డవి, దేవుని నీతికి ఏమాత్రమును సరైనవి కావని విషయాన్ని చెప్పి వాటి అంతము మరణమే అంటున్నాడు. అంటే ఇవేమీ నిన్ను మరణానికి నడిపిస్తున్నాయి, మరణ సంబంధమైన వాటికి నడిపిస్తున్నాయి తప్ప ఆత్మ సంబంధంగా దేవునితో జీవించే యొక్క పర సంబంధమైన విషయాలు నీకు అవి తెలియజేయట్లేదు అనే విషయాన్ని గుర్తు చేశాడు. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. కాబట్టి ఇప్పుడు మీరు ఆ శరీర సంబంధమైన వాటిని విడిచి ఆత్మ సంబంధమైన వాక్యంతో, దేవుని యొక్క నీతితో మీరు జీవించవలసి ఉంది. కాబట్టి అది ఎక్కడ తీసుకెళ్తుంది అంటున్నాడు. ఇప్పుడు అంటే దేవుని వాక్యము మనల్ని జీవింపజేసేది, శరీర క్రియల నుండి విసర్జింపజేసి ఆత్మ సంబంధమైన విషయాల చేత దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తున్న విధానాన్ని పౌలు గుర్తు చేశాడు. ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున అంటే ప్రభు మాట విని వాక్యానుసారంగా జీవించు, వాక్యానుసారంగా బ్రతుకుతూ విశ్వాసంలో ఏదైతే కొనసాగింపబడుతున్నామో దానిని గురించి చెప్తూ అంటున్నాడు. అంటే దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. ఎప్పుడైతే నువ్వు దేవుని తెలుసుకుంటావో, శరీర సంబంధమైన విసర్జిస్తావో ఆయన నీతి నిన్ను నిత్యరాజ్యానికి నడిపించేదిగా ఉంది. అది పరిశుద్ధతతో కూడినది, నీకు ఫలాన్ని ఇచ్చేది, దాని అంతము నిత్య జీవము అంటున్నాడు. ఈ శరీర సంబంధమైనది మరణమైతే ఆత్మ సంబంధమైనది నిత్య జీవమైనది. కాబట్టి ఆ నిత్య జీవానికి సంబంధించిన దేవునితో, ప్రభుతో, పరిశుద్ధాత్మతో మనము సదాకాలము ఉండే కాదు, దాని కొరకు ప్రయాసపడాలి, ప్రయత్నించాలి అనే విషయాన్ని పౌలు రోమా సంఘానికి, సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి అంటాడు, ఏమైనా పాపంలో జీతము మరణము అన్నాడు. అంటే శరీర సంబంధమైన క్రియలు చేసి పాపం చేసి మరణం తెచ్చుకునే కంటే అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసునందు నిత్య జీవము అన్నాడు. అంటే కృపచేత రక్షింపబడ్డ మనము మన పాపములు మనం పోగొట్టుకోలేం. కాబట్టి మన పాపములు మనం విడిపించడానికి తండ్రి తన కుమారుని పంపించారు. ఆ కుమారుడైన క్రీస్తు యేసును బట్టి నేడు మనము పాపక్షమాపణ పొంది కృపచేత రక్షింపబడ్డాం. మనము పొందవలసిన శిక్ష, మనము పొందవలసిన సమస్తమైన ఆ యొక్క శోధన అంతా కూడా నీ నా శోధనను, నీ నా శ్రమను ఆయన భరించి, ఆయన ధరించి నీకు సమాధానము, నెమ్మదినిచ్చాడు, నీకు నిత్యత్వాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆత్మానుసారంగా నువ్వు జీవించడానికి నువ్వు చేయవలసింది అల్లా నీ హృదయాన్ని, నీ ఆలోచనను, నీ ప్రవర్తనను, నీ శరీర క్రియలను విసర్జించి వాక్యానుసారంగా జీవిస్తూ క్రీస్తులో నువ్వు కొనసాగినప్పుడు నీవు ఆ నిత్య జీవాన్ని పొందుకుంటావు అనే మాటని పౌలు చెప్తున్నాడు. అందుకనే ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. యేసుక్రీస్తునందు మనకి నిత్య జీవము కలగాలంటే, ఆ నిత్యుడైన దేవుని యందు, ఆ నిత్యరాజ్యం యందు మనం జీవించాలంటే భూ సంబంధమైన, శరీర సంబంధమైన వాటిని విసర్జించి
ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి వాక్యం చేత, విశ్వాసం చేత, ప్రార్థన చేత ఒకరి యందు ఒకరు భయభక్తులు కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూచువారై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా నాడు రోమా సంఘానికి, నాడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, మరణములో నుండి, పాపములో నుండి మమ్మల్ని విడిపించి నీ జీవం కలిగిన రాజ్యానికి మమ్మల్ని వారసులుగా పిలుచుకున్నందుకే వందనాలు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయగా నీ సత్యమును అనుసరించి, నీ వాక్యమును అనుసరించి అయ్యా, ఏదైతే మానవుని మీద ఏలుబడి చేసిన మరణం ఉందో దాన్ని కొట్టివేసి నాయన ఆ మరణపు ముళ్ళను విడిచిన తండ్రి, నీ కుమారుని క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు యేసులో ఆ నిత్యత్వాన్ని పొందుకునే కృపను మాకు ఇచ్చారు కాబట్టి నీ కృపాసన మీద చేరి జీవించి నిన్ను సేవించి నేను ప్రార్థించి నీలో జీవించే స్థితి మా అందరికీ దయచేయండి. మలైన బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, ఆయా ప్రార్థన అవసరం కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచువాడు, ఏ ఒక్కరు నశించడం అంతటి అందరూ మారమనసు కలిగి పాప క్షమాపణ కలిగి నేను నిత్య రాజ్యం అందు నీతో యుగాల జీవితంలో అందరికీ దయచేయమని నేపటి సమాధి కొరకు నేటి నుంచే మమ్మల్ని నీ వాక్యం చేత సరిచేసి స్థిరపరిచి బలపరిచి కొత్త నింపి కాపాడమని యేసుతో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక బంధన వార్తని నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్త పరలోక మనం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవులను మాకు దయచేయం. నాళ్ళ ప్రార్థన చేసిన వాళ్ళు మీకు క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించండి. శోభంలో కాల్చుకుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్. మా పరమ ప్రేమ, క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతోడండి సంరక్షించడం గాక. ఆమేన్.